ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు నువ్వు? ఈ సత్యం ఏంటి, ధ్యానం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం నీకేముంది అన్నారు. అప్పుడు నేను వెంటనే గురుగారు, మరి మనం ఇది సత్యం అని తెలుసుకున్న తర్వాత మరి మనం ఒక్క క్షణం కూడా వేస్ట్ చేసుకోకూడదు కదా. మరి మీరు కూడా సుమారు 9-10 సంవత్సరాల వయసులో ఎప్పుడైతే ఇది సత్యం అని తెలుసుకున్నారో మీరు ఆ సాధన కోసం మీరు వెళ్ళిపోయారు కదా. నేను కూడా అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పడం జరిగింది. దానికి ఆయన ఎంతో ఆనందించి నన్ను 2వ గదిలోకి వెళ్ళమని చెప్పారు. నేను 2వ గదిలోకి వెళ్ళగానే అక్కడ సత్యసాయిబాబా గారు కూర్చుని ఉన్నారు. ఆయన అన్నారు, మరి నువ్వేమో మరి డాక్టర్ చదువుతున్నావు, కానీ ఈ మార్గంలో వెళ్ళాలని చూస్తున్నావు. మరి ఇంత పెద్ద ఆశయం, ఇంత పెద్ద ఒక పర్పస్ ఉన్నప్పుడు మరి నీవు చేయాల్సిన పనులన్నిటికీ మరి అంతా ప్రపంచం అంతా తిరిగి చెయ్యాలి. మరి వీటికన్నిటికీ డబ్బులు కావాలి, ఎలా వస్తాయి? అప్పుడు నేను వెంటనే ఆయనకి ఒకటే ఒక ఆన్సర్ చెప్పాను. ఎప్పుడైతే మన మనసులో ఉన్న ఒక ఇంటెన్షన్ ప్యూర్గా ఉంటుందో, క్లియర్గా ఉంటుందో, డబ్బులు వాటంతట అవే వస్తాయి, అన్నీ వాటంతట అవే జరుగుతాయి. ఎలాగైతే మీరు ఏదైతే చేయాలనుకున్నారో, మీ ఆశయం ఏది ఉందో దానికోసం ఎలా వస్తున్నాయో నాకు కూడా అలాగే వస్తాయి అని చెప్పాను. దానికి ఆయన చక్కగా ఒక చిరునవ్వు నవ్వి నన్ను 3వ గదిలోకి పంపించారు. 3వ గదిలోకి వెళ్ళగానే అక్కడ షిరిడి బాబా గారు ఉన్నారు. షిరిడి బాబా గారు నన్ను చూడగానే ఎటువంటి ప్రశ్నలు అడగలేదు, కానీ ఒక బంగారు తాళం చెవి తీసి నాకు ఇవ్వడం జరిగింది. ఇచ్చి, ఈ తాళం చెవి నేను నీకు బహుమతిగా ఇస్తున్నాను, దీని ద్వారా నీకు జీవితంలో ఎటువంటి కోరికన్నా ఏం కావాలన్నా, ఇది ఒక భాండాగారానికి ఇది ఓపెన్ అవుతుంది, నీకు ఏం కావాలంటే అది నువ్వు కోరుకోవచ్చు అని చెప్పారు. అప్పుడు నేను ఆయనకి ఏం చెప్పానంటే, బాబా నాకు ఏమీ వద్దు, మీరు నాకు ఏదైనా ఇవ్వాలనుకుంటే ఆ జ్ఞానాన్ని ఇవ్వండి. ఏ జ్ఞానం అయితే నన్ను నేను తెలుసుకునేలాగా చేస్తుందో, నన్ను ఈ జనన మరణ చక్రాల నుంచి నేను బయటికి రాగలను, ఆ జ్ఞానాన్ని నాకు ఇవ్వండి అని చెప్పాను. అప్పుడు ఆయన ఎంతో ఆనందించి నన్ను కౌగిలించుకుని, ఇంకా నీ గురించి నేను ఆలోచించాల్సిన అవసరం లేదు, నీ వర్క్ అయిపోతుంది ఈ లైఫ్లో, నువ్వు దేనికోసం అయితే వచ్చావో అది పరిపూర్ణంగా అయిపోతుంది అని చెప్పారు. దీని తర్వాత నాకు ఇంకా ఎటువంటి అనుభవాలు లేవు, ఎందుకంటే నేను ఏదైతే తెలుసుకోవాలో అదంతా కూడా తెలుసుకోవడం జరిగింది. ఆ క్లారిటీతో ఈ రోజు వరకు కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూ ఇంకా అయిపోలేదు. ఒక స్త్రీ పురుషుడి దగ్గర ఏం తెచ్చుకోవాలి, ఒక పురుషుడు స్త్రీ దగ్గర ఏం తెచ్చుకోవాలి? స్త్రీ అయినా పురుషుడైనా కూడా ఎవరికి వారికి, అంటే స్త్రీలో ఎంతో సహనం ఉంటుంది, సహన శక్తి ఉంటుంది. పురుషుడిలో ఎంతో ఒక ప్రొటెక్టివ్ నేచరు, లేకపోతే ఒక ఆలోచించగలిగే, నిర్ణయాలు తీసుకోగలిగే ఒక శక్తి ఉంటుంది. అలానే ఎవరు గొప్ప కాదు, ఎవరు తక్కువ కాదు, ఎవరికి వారే. ఎప్పుడైతే మరి ఈ 2 శక్తులు చక్కగా కలిసి ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటారో మనం ఈ ప్రపంచంలో సాధించగలిగిందంటూ ఏమీ ఉండదు, అన్నీ సాధించవచ్చు. ఇంకేం ప్రశ్న అడగాలి? సరే, గడ్డంగాడి గురించి. పత్రి గారు ఎప్పుడు కూడా నాకు ఎంతో ఆత్మీయంగా, ఒక స్ఫూర్తిగా అనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే ధ్యాన జగత్తుని లేదా సాకార జగత్తుని మనం సాధించినట్టు అవుతుందని చెప్తూ ఉంటారో, అది విన్నప్పుడల్లా నాకు చాలా ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఏదైతే నేను ఫీల్ అవుతున్నానో అది పత్రికారిలో నేను అది చూశాను. అది ఎప్పుడు కూడా తను ఎంత ఈ సద్గ్రంథ పఠనం ద్వారా అసలు ఎన్ని పుస్తకాలు చదివాడంటే, ఎంత జ్ఞానాన్ని తను సంపాదించాడంటే అది చాలా అద్భుతము. అండ్ అతను ఒక చక్కటి జ్ఞాని, చాలా గొప్ప జ్ఞాని. మరి నేను ప్రతిసారి ప్రతి ధ్యాన యజ్ఞానికి రావడం జరిగింది. మరి ప్రతిసారి వస్తున్న వాళ్ళని చూస్తుంటే 10ంతలు
వందలు, వేలు రెట్లు, లక్ష రెట్లు ఎక్కువగా రావడం నేను చూస్తున్నాను. అంటే అర్థం ఏంటంటే మరి ఈ ధ్యానం ధ్యానానికి 100కి 90 మార్కులు ఇస్తాను. సద్గ్రంథ పఠనానికి 95 మార్కులు. కాదు 100లో 3 ధ్యానానికి 30, సద్గ్రంథ పఠనానికి 30, మరి సజ్జన సాంగత్యానికి 40. ఎందుకంటే మనం ధ్యానం చేయడం ద్వారా చాలా నేర్చుకుంటాము, సద్గ్రంథ పఠనం ద్వారా చాలా నేర్చుకుంటాము. కానీ మనం ఎంత ధ్యానంలో అవగాహన చేసుకున్నాము, ఎంత సద్గ్రంథ పఠనం ద్వారా నేర్చుకున్నాం అనేది మన సజ్జన సాంగత్యంలో ఒకరితో మనం ఒకరు ఇంటరాక్ట్ అయినప్పుడు, ఒకరి నుంచి మనం ఒకరు నేర్చుకున్నప్పుడు దానికి పరిపూర్ణత లభిస్తుంది. అందుకే శంకరాచార్యులు అన్నారు, త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి. నా నమస్కారాలు. ఈ జన్మలో నా పేరు న్యూటన్. అందరికీ చిన్నప్పటి నుంచి ఈ ప్రశ్న నన్ను అందరూ అడిగేవాళ్ళు, న్యూటన్ అని పేరు ఎందుకు వచ్చింది అని. ఎక్కడ పుట్టావు, ఏ దేశం నుంచి వచ్చావు, ఇట్లాంటి క్వశ్చన్స్ అనమాట చిన్నప్పటి నుంచి. నా తండ్రి ఫిజిక్స్ లెక్చరర్, ఆయనకి భౌతిక శాస్త్రం అంటే చాలా మక్కువ. అందుకే అందరికీ సైంటిస్టులు పేర్లు పెట్టారు. నా పేరు న్యూటన్, మా బ్రదర్ పేరు ఐన్స్టీన్, ఇంకొక బ్రదర్ పేరు డార్విన్, రసల్, మా సిస్టర్ పేరు క్యూరీ. నా 17 సంవత్సరాలు చిన్నప్పటి నుంచి ఒక అజ్ఞానిగా